సార్, ప్రజాస్వామ్యంలో బాధ్యత చాలా ముఖ్యం సార్. అధికారులు ప్రభుత్వ యంత్రాంగానికి మారుపేరుగా పనిచేయాలి తప్ప, కానీ వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది సార్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ గతంలో అయితే మాత్రం. కానీ అధికారులు రాజకీయం కోసం చట్టాన్ని తోసిపుచ్చడమే కాకుండా ఇప్పుడు దాని ఫలితాన్ని కూడా అనుభవిస్తున్నారు సార్. అంటే ఇది ఒక్క రోజుతో స్టార్ట్ అయింది కదా, మీరు ఆల్రెడీ చెప్పారు శ్రీలక్ష్మి గారి విషయంలో సార్. ఇది ఒక్క రోజుతో వ్యవహారం కాదు సార్. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి మొదలైనటువంటి రాజకీయ అక్రమ సంబంధానికి కొనసాగించారు. ఇప్పుడు అనేక మంది ఐఏఎస్లు కానీ ఐపీఎస్ అధికారులు కానీ ఇక్కడ ఇరుక్కోవడానికి ముఖ్య కారణం ఏంటంటే సార్, ప్రభుత్వ వ్యవస్థలో బలమైన అవినీతి స్పష్టంగా క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిందని క్లియర్ గా జనానికి కూడా అర్థమవుతుంది సార్. ఈ రోజు ఈ అధికారం తీసుకెళ్లి జైల్లో పెడుతున్నప్పుడు కూడా ప్రజల నుంచి కూడా చాలా హర్షం వ్యక్తమవుతుంది సార్. ప్రతిపక్షాలని ఆ రోజు అణిచివేయడం కోసం, ప్రతిపక్షాలని గొంతు మూయించేయడం కోసం ఆ రోజు ఈ అధికారులను ఎలా పావులుగా జగన్మోహన్ రెడ్డి వాడుకున్నాడు అన్నది కూడా క్లియర్ గా అందరికీ తెలుసు. అంటే మీరు చూడండి సార్, వైజాగ్ లో పవన్ కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు కరెంట్ కట్ చేస్తారు. అక్కడ అధికారులు పనితీరు ఎలా ఉందో క్లియర్ గా అర్థమవుతుంది సార్. అలాగే టార్చ్ లైట్లు, ఇది సెల్ ఫోన్ లైట్ లో ఆయన వెళ్తూ ఉంటే ఒక ప్రభుత్వ అధికారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద ఏ విధంగా నువ్వు కూర్చోమన్నా కదా కూర్చో అనేటువంటి ఒక తీరుతో, అంటే ఇంత జన ఫాలోయింగ్ కానీ ఇంత జనాల మధ్య ఆదరణ ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఒక అధికారి వచ్చి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి పట్ల వ్యవహరించినటువంటి తీరుని ఆ రోజు ముక్త కంఠంతో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఖండించినటువంటి పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అలాగే తోలు బొమ్మల్లాగా కీ బొమ్మల్లాగా మాత్రమే వీళ్ళు ఆడడం సార్. అలాగే జైల్లో పెట్టినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు కూడా ఈ అధికారుల పనితీరు ఏ విధంగా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో గుమస్తాల్లో పనిచేశారు సార్ వీళ్ళు. అంటే జైల్లో ఉన్నటువంటి ఒక వయసు పెద్దబడినటువంటి వ్యక్తిని ఏ విధంగా ఇబ్బందులు పెట్టారు, ఏ విధంగా ఆయన చేస్తున్నటువంటి ఆ జైల్లో ఉన్నప్పుడు ఆయన చేస్తున్నటువంటి ప్రతి పనిని కూడా జగన్మోహన్ రెడ్డి గారి టీం అందరూ చూసి ఇక్కడ ఆనందించారంటే అక్కడ ఏ అధికారులు కరెక్ట్ గా పనిచేసినట్టు సార్ అక్కడ ఆ రోజు. తర్వాత లోకేష్ గారి పాదయాత్రలో ఎలాంటి ఇబ్బందులను కలిగించారు ఇలాంటి ఐపీఎస్ అధికారులు అన్నది కూడా క్లియర్ గా చూడొచ్చు సార్. అలాగే తారక రత్న గారు చనిపోయినప్పుడు కూడా సరైన ప్రొటెక్షన్ ఇవ్వకుండా ఆ పాదయాత్ర అనేది ఆపడం కోసం ఆ రోజు ప్రభుత్వానికి ఎలా కొమ్ము కాసి ఆ రోజు తిరిగి అదే బురదని టీడీపీ పార్టీ మీద వేయడానికి ఏ విధంగా పనిచేశారు ఆ రోజు అన్నది క్లియర్ గా ప్రజలందరికీ తెలుసు. కాకపోతే శ్రీలక్ష్మి గారి విషయంలో అంత ఐఏఎస్ అధికారిని అయినటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి వ్యక్తి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి కోసం, ఆ తర్వాత ఆయన తనయుడి కోసం పనిచేయడం, అలాంటి అధికారులు అంత శిక్ష అనుభవించినప్పుడు కూడా వీళ్ళకి బుద్ధి లేకుండా కొంతమంది అధికారులు అయితే ఇప్పటికీ కూడా ఆ జగన్మోహన్ రెడ్డి గారికి కొమ్ముగాయడం కానీ, ఆ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో లేకపోయినా సరే కానీ ఆయన ఇచ్చినటువంటి తాయిలాలకి అలవాటు పడిపోయినటువంటి వ్యక్తులు ఇప్పటికీ కూడా వాళ్ళకి కొమ్ము కాసేటువంటి పరిస్థితుల్లో పనిచేయడం కానీ నిజంగా ప్రజాస్వామ్యంలో చాలా సిగ్గుసేది సార్. కూటమి ప్రభుత్వంలో చేస్తున్నటువంటి ప్రతి పనికి, అభివృద్ధి కార్యక్రమాలకు కావచ్చు, ప్రజలకు ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్ గా పనిచేస్తున్నటువంటి ఈ హయాంలో కూడా కొన్ని చోట్ల కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులకు కూడా ఆటంకాలు కలిగిస్తున్నారంటే ఇలాంటి అధికారులని చాలా మందిని ఆల్రెడీ మనం చూసాం సార్. చాలా మంది ఆ రోజు ప్రతిపక్షాన్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వేధించినటువంటి ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కావచ్చు, పివి సునీల్ కుమార్ గారు కావచ్చు, ఎన్ సంజయ్ గారు కావచ్చు, కొల్లి రఘురామరెడ్డి గారు కావచ్చు, కాంతి రాణా గారు కావచ్చు, విశాల్ గున్ని గారు ఇప్పుడు అప్రూవల్ గా మారినటువంటి విశాల్ గున్ని గారు కావచ్చు, పల్లి జాషువా గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ రోజు ప్రతిపక్షాన్ని వేధించి అక్రమ కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా సహకరించారన్నది క్లియర్ గా తెలుస్తారు. అలాంటి వ్యక్తులే ఇంకా ముసుగేసుకొని కొంతమంది కూటమి ప్రభుత్వం చేసేటువంటి పనులకు కూడా ఆటంకాలు కలిగిస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తులను కూడా, అలాంటి చీడపురులను కూడా ఏరేయవలసినటువంటి అవసరం అయితే ఉంది సార్. రైట్. దుర్గా కుమార్ గారు. పవన్ గారు చెప్పండి సార్, ఏంటి ఇంకా కూడా